రైట్, ముందుగా శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడడం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఐటీ వింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. గారు నమస్కారం సార్. హలో, అరే అడిగుడ్ వినిపిస్తుందా నా వాయిస్ మీకు శ్రీనివాస్ చౌదరి గారు? నో ప్రాబ్లం సార్. ఓకే, ఈరోజు బ్రహ్మనాయుడు గారు మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, జనసేన నేత వివేక్ బాబు గారికి, అలాగే మన వైఎస్ఆర్సీపీ నేత అరవింద్ రెడ్డి గారికి నా నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ఉంచాలా ఊడబెరకాలా? సార్ బ్రహ్మనాయుడు గారు మాట, వాలంటీర్లు లేకపోతే జగన్మోహన్ రెడ్డి చుచ్చిపోసుకోరా? వాలంటీర్లు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేయదా? వాలంటీర్లు లేకపోతే ప్రభుత్వం నడవదా? వాలంటీర్లు లేకపోతే మంత్రులు పనిచేయరా? వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఎవరా? వాలంటీర్లు లేకపోతే భోజనం తినరా? వాలంటీర్లు లేకపోతే నీళ్ళు తాగరా? ఏంటి వాలంటీర్ల వ్యవస్థ ఉన్న గొప్పతనం మీద నాకు అర్థంగా ఉండలేదు. అంటే 16 లక్షల మంది ఉద్యోగాలు ఏం కావాలి సార్? ఐఏఎస్ వాలంటీర్లు లేకపోతే నిన్న పింఛన్లు తీసుకోవడం లేట్ అయింది. వృద్ధులు, వికలాంగులు ఎండలో పడిగాపులు గాయాల్సి వచ్చింది పింఛన్ల కోసం. అదే వాలంటీర్లు ఉంటే ఉదయాన్నే 1వ తారీఖు పొద్దున్నే తెల్లవారికి ముందే, కోడి కూయక ముందే వాలంటీర్లు వచ్చి తంబు ప్రింట్ వేయించుకొని వారికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. సార్ మీరు గమనించండి, రిమైనింగ్ 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో పింఛన్లు ఇస్తున్నారు సార్. అక్కడ వాలంటీర్లు లేరు సార్, ఉద్యోగస్తులు ఇస్తున్నారు సార్. ఈ రాష్ట్రంలోనే వాలంటీర్లు ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం, వైకాపా సైన్యం. అది వాళ్ళ కాలకేయుల సైన్యం పెట్టుకున్నారు. ఆ సైన్యం ద్వారా ఓట్లు దండుకోవాలని, వాళ్ళ పార్టీ ప్రచారం చేసుకోవాలని రాష్ట్ర ఖజానానికి బొక్కేసి ప్రజల డబ్బులు జీతాలుగా ఇచ్చి వాలంటీర్ పేరు పెట్టి, వాలంటీర్ అంటే సేవ చేసేవాడని, జీతం తీసుకుంటే వాలంటీర్ కాదండి, వాడు ఉద్యోగస్తులు అవుతాడు. అలాగే మీ పార్టీ కార్యకర్తలు క్వాలిఫికేషన్ లేదు, 10th చదువుకున్నారో లేదో తెలియదు, డిగ్రీ చదువుకున్నారో తెలియదు, బీటెక్ చదువు ఏం చదివారో తెలియదు. వాళ్ళ మీద ఇంటర్వ్యూ లేదు, అలాగే రిటర్న్ టెస్ట్ లేవు, ఎగ్జామ్ లేదు, ఏమీ లేదు. మీ పార్టీ కార్యకర్తలను ఇచ్చేశారు. సరే మిమ్మల్ని ఒక మాట అడుగుతాను సార్, 66 లక్షల మంది పింఛన్లు తీసుకుంటారంట ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం. వీళ్ళు సచివాలయం అనే ఒక కార్యాలయం పెట్టారు. 1,35,000 మంది, 36,000 మంది ఉద్యోగస్తులు. వీళ్ళు అదని పంచితే 49 మంది వస్తారు ఒక్కొక్కరికి. అంటే 66 లక్షలు డివైడెడ్ బై 130, 1,36,000 పంచితే మరి ఒక్క రోజులు ఇచ్చేయచ్చు కదా సార్ పెన్షన్. ఇది చెప్పరు, అసలు విషయం వేరే ఉంది. ఏంది? ఖజానా ఖాళీ. శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి లీలలో 18,500 కోట్లు అసమధీలకి తసమధీలకి బిల్లులు జీవోలు ఇచ్చి పనిచేసి ఖజానా బొక్క పెట్టేసి డబ్బులు లేదని చెప్పలేక సార్ వీళ్ళు గెజిట్ పత్రిక కూడా ఉంది సార్. అదేమని చెప్పింది? 28వ తారీఖు పేపర్లో 3వ తారీఖు పింఛన్ ఇస్తామని చెప్పారు. అదే రోజు సచివాలయ సిబ్బందికి, పంచాయతీ కార్యాలయానికి లెటర్లు పంపించారు 3వ తేదీ పింఛన్ ఇస్తామని. మరి 1వ తేదీ నుంచి తోకదక్కిన కోతిలాగి నాకు అర్థం కాదు. ప్రభుత్వం వాళ్ళు అవాతాతల్ని రాష్ట్ర వ్యాప్తంగా బజార్లోకి ఇచ్చి శవరాజకీయాలు చేస్తారా? ఏంటి సార్ నాకు అర్థం కావడం లేదు. ఇంకో మాట మాట్లాడతారు, ఇది ఇంకో మాట విచిత్రంగా మాట్లాడతారు. 1,36,000 ఉద్యోగాలు ఇచ్చాము కదా, మేము ఒప్పుకుంటున్నారు కదా అని. ఏం సార్ నాకు అర్థం కాలేదు. గ్రామ స్వరాజ్యం ఏమైంది సార్? సర్పంచ్లు ఏమయ్యారు సార్? వార్డు మెంబర్లు ఏమయ్యారు సార్? గ్రామ సచివాలయ సిబ్బంది ఏమయ్యారు సార్? అంటే గ్రామ స్వరాజ్యాన్ని తొంగలు దొక్కేసి ఈయన ప్రత్యామ్నాయంగా గ్రామ సచివాలయాన్ని పెట్టుకొని రాష్ట్రంలో కాలకేయుల పరిపాలన నిర్వహిస్తున్నాడు. సో దీనేదో పెద్ద గొప్పగా అని చెప్పి 1,36,000 ఉద్యోగాలు ఇచ్చేసని చెప్పి వాద పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖజానా కొట్టి వీళ్ళ సైనికులు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక్కడ నేను స్ట్రైట్ గా 2 మాటలు అనుకున్నా. డబ్బులు లేదని దాచిపెట్టి తప్పుడు మార్గంలో అవాతాతలను ఏడిపించేది కాకుండా మీ గెజిట్లని తప్పుడు మార్గాలు పంపించేసి టోటల్ గా వాలంటీర్లు లేకపోతే మేము చూసుకుంటూ పోసుకోమని చెప్పి మీరు వాలంటీర్ వ్యవస్థను ఆధారపడి ప్రచారం చేస్తున్నారంటే ఇది 100% 100% ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. అందుకే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? 15 రోజుల క్రితం చెప్పింది, మీరు వాలంటీర్ని ఎన్నికల విధులు ఉపయోగించద్దండి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ప్రభుత్వ సిబ్బంది కానీ ఈ 15 రోజులు ఏం చేస్తున్నారు? గుడ్డుకూరని కానీ పనులు అవుతున్నారు. నాకు అర్థం కాల. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య వస్తుందని చెప్పి 29 రాష్ట్రాలు వీళ్ళైనా పింఛన్లు ఇచ్చేది, ఇంకే రాష్ట్రంలో ఇవ్వటం లేదా? ఇవన్నీ పరిశీలించిన తర్వాత సార్ ఇంకో విషయం, బాధ కలిగించే విషయం, పింఛన్లు ఇచ్చేటప్పుడు మండు టెండలో టెంటులు లేవు, కుర్చీలు లేవు, తాగేదని నీళ్ళు లేవు. ఆ సచివాలయాన్ని పిలిపించేశారు అందరినీ. ముసలివాళ్ళ పాపం వాళ్ళ మనవాళ్ళు పట్టుకొని వచ్చారు. ఎండల్లో పాపం మండు టెండలు 42 డిగ్రీలు 40 డిగ్రీలు కాస్తా ఉంటే నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, కుర్చీలు లేవు, టెంటులు లేవు. వాళ్ళు పొరపాటున సన్ స్ట్రోక్ వచ్చి పడిపోతే దిక్కెవరు? ఇటువంటి సిచ్యువేషన్ లో ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు పాటించకుండా రాష్ట్రంలో ఉన్న పెద్దవాళ్ళని, ముసలివాళ్ళని అవమానించి బజార్లకు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మాకు అక్కర్లేదని చెప్పి రాష్ట్రపతి అంటున్నారు.
పెన్షన్లు ఇచ్చింది వీరే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా పెన్షన్లు ఇస్తారు. కాకపోతే పింఛన్లు ఇవ్వకుండా ప్రతిపక్షాల మీద నిందలు పెట్టాలని చెప్పి బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని రుద్దేద్దాము. ఇది కూడా ఒక డ్రామా. తరపు సెక్రటరీ ఒక ఆయన ఉన్నాడు సార్, ఆయన ఏమంటాడు తెలిసిన, పెన్షన్లు ఇప్పుడు ఇవ్వండి 10వ తేదీ పడుతుంది అంటాడు. ఏంటి నాకు అర్థం కాల. జవహర్ రెడ్డి గారికి బాబు గారు ఫోన్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు, షర్మిల గారు ఫోన్ చేశారు. ఏం చెప్పారు? 3వ తేదీ పైన లోన్ వస్తుంది, 4 కోట్ల రూపాయలు తెస్తున్నాము, తర్వాత పెన్షన్లు ఇస్తామంటున్నారు. అంటే అప్పులు తెచ్చుకొని పప్పులు వెళ్ళాలి వేస్తున్నారు. అంటే సెక్రటరీ ఒక మాట చెప్తాడు, ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక మాట చెప్తారు. ఎవరు మాట నమ్మాలి మేము? అంటే రాష్ట్ర ప్రజల్ని గందరగోళం చేసి దీనికి కారణం ప్రధానంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అని చెప్పేదానికి ముద్ర చేస్తున్న కుట్ర ఇది. అంతేగాని ఈ వాలంటీర్ల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అసలు ముందు అబాధాలకు పింఛన్లు ఇవ్వాలని ఇంకిత జ్ఞానం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న జగన్నాటకం ఇది. అంతేగాని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రతిపక్షాల మీద గుట్టకాల్చి మహానీయాలు చేసిన కుట్ర ఇది. అందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థని ఉంచుతాము, మేము పెట్టుకుంటామంటే ఒక మాట చెప్తున్నాను సార్. మా తిరుపతిలో, మా చిత్తూరు జిల్లాలో చిత్తూరు ఎమ్మెల్యే ఒక మాట అంటాడు, వాలంటీర్లు రిజర్వ్ చేసేయండి, మీకు 5,000 ఇచ్చేది, నా దగ్గర రండి, రిజైన్ చేసి కండువా కప్పుకోండి, నెలకు 15,000 ఇస్తాను, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మనం 15,000 కాకుండా ఎక్కువ జీతాలు ఇస్తానంటాడు. అదేవిధంగా ఎమ్మెల్సీ సార్, ఇప్పుడు ప్రస్తుతానికి అభ్యర్థి నిలబడినాడు విశాఖపట్నంలో. ఆయన ఏనా ఉన్నాడు తెలిసిన, వాలంటీర్లు నా కార్యకర్తలు, వాలంటీర్ మా సైన్యం, సింహలాగా వస్తారు. ఎలక్షన్ కమిషనర్ కదా, మీరు ఎవరైనా ఏం పీక్కుంటారో ఇదే వర్డ్స్ వాడారు, ఏం పీక్కుంటారో పీక్కోండి, నేను పని చేయించుకుంటా. అంటే ఎలక్షన్ అంటే లెక్కలేదా? ఎలక్షన్ అంటే మీకు బాధ్యత లేదా? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారా? ప్రజెంట్ ఎమ్మెల్సీ అండి ఆయన విశాఖపట్నంలో అభ్యర్థి నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు చూస్తే దౌర్జన్యం, దుర్మార్గం, ఇంత నిశ్చయంగా మాట్లాడతారా? ఎలక్షన్ కమిషన్ సవాల్ చేస్తారా? ఐఏఎస్లు మార్చారు, ఐపీఎస్లు మార్చారు, ఆ ప్రభుత్వ అధికారులు మార్చారు, మీరు కూడా మారండి అయ్యా, మీ పని అయిపోయింది. ఇంకా 40 రోజుల్లో ప్రభుత్వం కూలిపోతా ఉంది. ఇది గుర్తుపెట్టుకుని వాలంటీర్ వ్యవస్థని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ వ్యవహారాలను కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కాబట్టి అవాతాతలకు పింఛన్లు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా అని వార్నింగ్ ఇస్తున్నాం సార్. రైట్. మనతో